పెట్రోల్ ధర, డీజిల్ ధర పెరగడం, అదేవిధంగా కేంద్రంలో 3 లాలు ప్రవేశపెట్టడం, దానికి వ్యతిరేకంగా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా, అదేవిధంగా రేవంత్ రెడ్డి, అందరం మల్లు రవి మొదలు పెడితే అందరం కూడా ఇలా ఆల్మోస్ట్ ఆల్ 16 మందిని ఆనాడు మేము ఉద్యమంలో పాల్గొన్నాం. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో మా కేసు రిజిస్టర్ జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజల వ్యతిరేక విధానాలను ప్రజలకు చెప్పాలని ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రోగ్రాం ఇస్తే అందులో నేను కూడా పాల్గొన్నా. మొత్తం 16 మంది మీద కేసు పెట్టారు. ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇవాళ నేను పోయి ఇలా 10వ తేదీన డేట్ ఉంటే పోయి 2 షూరిటీలకు 15,000 ఇచ్చి 30,000 కట్టి రావడం జరిగింది. ఇందులో అందరూ ఉన్నారు. నేను ఈ ఛార్జ్ షీట్ లో 16 మంది నాయకులందరూ కోట్ల చుట్టూ తిరుగుతున్నాం. అదే కాకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం జై భీమ్ కార్యకర్తలు పంచగుట్టలో అక్కడ స్థలం ఉన్నది, ట్రాఫిక్ ప్రాబ్లం లేదని జై భీమ్ కార్యకర్తలు అంబేద్కర్ మీద అభిమానంతో అంబేద్కర్ స్టాచ్యూ పెడితే దాన్ని కూడా ఒక రోజు ముందు 14 ఏప్రిల్ ఆయన జన్మదినం ఉంటే తేదీ 13 పొద్దున కూలగొట్టారు. అది పేపర్లో చూసి నేను పోయి ధర్నా చేశా. ఆ తర్వాత మళ్ళా మీరు పెడతారంటే పెట్టమంటే దానికి నేను కొత్త విగ్రహం తెస్తే దాన్ని కూడా జూలై 18కు తెస్తే దాన్ని కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి 18 మంది మీద కేసులు పెట్టారు. ఒక్కొక్కరికి 20,000 షూరిటీ ఇవ్వడం జరిగింది. ఆ కేసు నడుస్తూనే ఉన్నది. ఇంకోటి, ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజులో ఉస్మానియా హాస్పిటల్ మంచి తీర్చిదిద్దుతా, వెనుక కూడా కడతా, పాత బిల్డింగ్ అయిందని చెప్తే అది ఏం చేస్తున్నారని చూడడానికి నేను అదేవిధంగా ఫిరోజ్ పోయాం. దాని మీద కూడా కేసు. ఇట్లా చెప్పుకోబోతుంటే ఎన్నో కేసులు నా మీదనే కాదురా బాబు, ప్రతి కార్యకర్త కూడా గ్రామాలలో బీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాడినరు. వాళ్ళ ఇంటి పంచాయతీ కాదు, వాళ్ళ సొంత పంచాయతీ కాదు, ప్రభుత్వ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కేంద్రం ఆనాడు ఉన్నటువంటి కేంద్రం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడినాం. ఎవడు కూడా తన ఇంటి గురించి కానీ తన పొలం గురించి కొట్లాడిన కేసులు కావి. దీనికి మా మల్లికార్జున్ ఖర్గే చాలా క్లియర్ గా చెప్పాడు. గతంలో ఇలాంటి కేసులుంటే మా కర్ణాటకలో అన్ని తీసేసినామన్నారు. అందుగురించి మల్లికార్జున్ ఖర్గే క్లియర్ మీటింగ్ లో చెప్పాడు ఈ కేసులన్నీ ఎత్తేయాలని. దయచేసి ఇవి మర్డర్ కేసులు కావు, భూముల పంచాయతీ కాదు, కేవలం పార్టీ పరంగా ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసే తప్పుడు విధానాల మీద మేము ప్రజలకు చెప్పడానికి ధర్నాలు చేసాం తప్పితే మా ఇంటి గురించి చేయలే. ఏ కార్యకర్త కూడా ఇంటి గురించి చేయలే. దాన్ని ఇమీడియట్ గా ఈ కేసులను విత్డ్రా చేయాలి. ఏదైనా మర్డర్ కేసు ఉన్నది, భూముల పరంగా చేయకండి. కానీ ఇది పార్టీ పరంగా కొట్లాడినాం బాబు. పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటించినాం. హైకమాండ్ ఏం చెప్తే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారు. కనుక ఈ కేసులు ఎత్తేకపోతే ఎన్ని రోజులు ఈ జమానతులు ఇవ్వాలి? 2 జమానత్, ఒక్కొక్కరికి ఒక 2 దానికి జమానత్ ఇస్తే వాళ్ళు కూడా 15,000 ఐడెంటిటీ కార్డు పెట్టి వాళ్ళ కార్డు పెట్టి వాళ్ళు జామీన్ ఇస్తే నేను బయటకు వచ్చిన. నేను అనేది ఎన్ని రోజులు ఇది పంచాయతీ నాకు అర్థం కాదు. దీని మీద అన్ని తీసుకుంటున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఇచ్చిన వాగ్దానాలని పూర్తి చేయడానికి పూర్తిగా, అదేవిధంగా 42% రిజర్వేషన్ కూడా
చేసి తీరుతా అన్నాడు. చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తుండు. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బడుగు బలైన వర్గాలకు వస్తుంది. దీని మీద నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వాళ్ళ అడ్వకేట్ జనరల్ కు చెప్పి కేసులు విత్డ్రా చేయకపోతే కార్యకర్తల అపోహలు వస్తున్నాయి.